హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం చాలా సింపుల్గా కలర్ఫుల్గా ఉండేటటువంటి ఈ దివాళీ ప్లేట్ డెకరేషన్ చేసేద్దామా. మరి ఫెస్టివల్స్లో మనం చేసే చిన్న చిన్న డెకరేషన్స్ కూడా మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కదండి. సో లెట్స్ మేక్ ఇట్ స్పెషల్. సింపుల్గా ప్లేట్ తీసేసుకొని అందులో ఆయిల్ అది పెట్టేసేయాలండి. బికాజ్ ఎందుకంటే మనకి బేస్ కలర్ స్టిక్ అవుతుంది అనమాట. ముందుగా ఆయిల్ అది పెట్టేసి కలర్ అనేది వేసేసాను. బ్లూ కలర్ చూస్ చేసుకున్నాను అండ్ దెన్ రెడ్ అండ్ ఎల్లోతో స్టెన్సిల్ పెట్టేసి కలర్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్లవర్స్తో చక్కగా రౌండప్ చేసేసాను ప్లేట్ చుట్టూతా. చూడటానికి చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా మనం తమలపాకులు అండ్ గ్రీన్ లీఫ్స్ అంటే మామిడాకులు ఏదైనా సరే తీసుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా బాగా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట డిజైన్. అండ్ దెన్ క్యాండిల్ లైట్స్ అది పెట్టేసి సింపుల్గా ఎలిగెంట్ అండ్ పర్ఫెక్ట్గా ఉండేటటువంటి ఈ పూజా డెకర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ పూజా సెటప్స్ ఆర్ టేబుల్ డెకర్స్. If you like it, please do like, share and subscribe to my channel Sri Craft.